చేయండి దయచేసి. సార్ నా పేరు బాణోత్ పాప, ఎస్టీ లంబాడ సార్, పాలేరు నియోజకవర్గం, ఖమ్మం రూరల్ మండలం, కస్నాతండ సార్. మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి నియోజకవర్గం సార్. సార్ నేను గత 20 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నా. 97లో 5th క్లాస్ బంద్ చేసి వారసత్వంగా ఉన్న రాజకీయాన్ని నేను సేవ చేసుకుంటూ 22 సంవత్సరాల తర్వాత నాకు సర్పంచ్గా పోటీ చేసే అవకాశం వచ్చింది. గ్రామంలో నన్ను సర్పంచ్గా ఎన్నుకున్నారు. కానీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్, ఈ సీసీ రోడ్లు, డ్రైన్లు అనేది నిరంతరం ప్రక్రియ సార్. రేషన్ షాప్లో పంచదార బియ్యం వచ్చినట్టే. కానీ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఆ గ్రామానికి సర్వ హక్కులు కల్పించాలి సార్. అక్కడున్న విద్యావంతులు కానీ లేదా వ్యాపారవేత్తలు కానీ, ఆ గ్రామంలో ఉన్న ఉత్తమ రైతులు కానీ, పేదవాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళతో కూడా కమిటీ వేసి ఈ గ్రామానికి ఎటువంటి మౌలిక సదుపాయాలు అవసరాలు ఉన్నాయి, మనం ఏం చేయాలి. ఇప్పుడు ఒక ఉదాహరణకి ఎంపీ గారు ఉన్నారు, రఘునందన్ రావు సార్. వారి సొంత స్వగ్రామంలో కూడా ఎంపీ గారు కూడా ఆ గ్రామ పంచాయతీకి వెళ్ళి రివ్యూ చేయాలి, ఈ గ్రామంలో ఏం చేస్తున్నారు. సర్పంచ్ ఉన్నారు కదా మనకేందని అనుకుంటే గ్రామాలు కుంటి పడిపోతాయి. కాబట్టి ప్రతి ప్రజాప్రతినిధి ఎవరి గ్రామాల్లో వాళ్ళు కూడా కొంత దృష్టి పెట్టి పండగకో పప్పుకో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న విద్యావంతులతో కలిసి మాట్లాడినప్పుడు అభివృద్ధి వైపు ముందుకెళ్తుంది అనేది నాకున్న నమ్మకం సార్. ఇక్కడ ఎస్సీ ఎస్టీ నిధులు కూడా ఆయా గ్రామాలకే ఇవ్వాలి సార్. ఎందుకంటే ఈ నిధులు తీసుకెళ్ళి వేరే చోట పెడితే ఇక్కడున్న ఎస్సీ ఎస్టీ జనాభా అభివృద్ధికి నోచుకొని పరిస్థితిలో ఉన్నారు సార్. ఆ తర్వాత గ్రామ పంచాయతీలోనే మీ సేవా సెంటర్ తప్పనిసరిగా ప్రభుత్వానికి మీరు ఒక నివేదిక ఇవ్వాలి సార్. మీ ద్వారా మేము మనవి చేస్తున్నాం. ఎందుకంటే పిల్లలు ఎక్కడో చదువుకుంటారు, తల్లిదండ్రులు గ్రామీణ ప్రాంతాల్లో కూలి పనికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళి మీ సేవలో పోయి అప్లై చేయాలంటే ఒక 10 కిలోమీటర్ 15 కిలోమీటర్ వెళ్ళేసి వస్తారు సార్. కానీ ఇక్కడ గ్రామ పంచాయతీలో ఉన్న సభ్యు మల్టీపర్పస్ వర్కర్కా లేదంటే జీపీ సెక్రటరీకి ఆ రైట్స్ ఇస్తారో అది ప్రభుత్వం ఇష్టంలే. కానీ మీ సేవా సెంటర్ అనేది గ్రామ పంచాయతీలోనే ఏర్పాటు చేయాలి సార్. డెత్ సర్టిఫికేట్ అయినా, బర్త్ సర్టిఫికేట్ అయినా, క్యాస్ట్ అయినా, ఇన్కమ్ అయినా, పెన్షన్ ఆన్లైన్ అయినా, లేదంటే కళ్యాణ లక్ష్మి ఆన్లైన్ అయినా, సిఎంఆర్ ఆన్లైన్ అయినా, ఇవన్నీ అక్కడ నుంచి చేస్తే గ్రామ పరిపాలన మెరుగుపడుతుందనే నమ్మకం నాకుంది సార్. ఆ తర్వాత మా గ్రామంలో కూడా సార్, మా నియోజకవర్గంలో కూడా గౌరవ మంత్రి గారు సరే జిల్లాకి 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కనుక అంత అనుభవశాలులే, అభివృద్ధి మీద మంచి పట్టున్న మంత్రులే కనుక ఖమ్మం జిల్లా కొంత అభివృద్ధి పదంలో ముందున్నదని మీ 10 టీవీ యజమాన్యానికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ముందుగా గ్రామ స్వరాజ్యం ప్రోగ్రాం నడుపుతున్న 10 టీవీ యాజమాన్యానికి నా అభినందన తెలియజేస్తున్నా. నా పేరు కట్టకూరి ఉపేందర్, ఖమ్మం జిల్లా ముదిగొండ మండల హెడ్ క్వార్టర్ సిపిఎం పార్టీ సర్పంచ్గా నేను 934 ఓట్ల మెజార్టీతో గెలుపొందాను. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మా గ్రామ ప్రజలు ఇన్ని వందల ఓట్ల మెజార్టీతో నన్నే ఎందుకు గెలిపించారనే విషయానికి వస్తే, ప్రజలు ఏదో కొత్త మార్పును కోరుకుంటున్నారు. ఒక కొత్త మార్పుని, ఒక కొత్త ఒరవడిని కోరుకుంటున్నారనేది నాకు అర్థమైంది. ఆ కొత్త ఒరవడిని, కొత్త మార్పును కోరుకోవాలంటే ప్రభుత్వాలు కూడా గ్రామాల మీద చాలా దృష్టి పెట్టి ఆర్టికల్ 78, 76 ప్రకారం గ్రామ పంచాయతీలకు 29 చట్టాలను దాన్ని పూర్తిగా అవలంబించి వాటికి సంబంధించి నిధులు, నియామకాలు చేస్తే గ్రామ ప్రజలు ఎంతో కొంత సుఖ సంతోషాలతో ఉంటారనేది మా అభిప్రాయం కామ్రేడ్స్. అదేవిధంగా ఆర్థిక కమిటీ కానీ, అభివృద్ధి కమిటీ కానీ, సంక్షేమ కమిటీ కానీ ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను గ్రామ పంచాయతీలకే ఇస్తే బాగుంటుందని, ఆ విధంగా గవర్నమెంట్ కూడా ఆలోచన చేయాలని కూడా మేము ఈ సభ పూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారాగా గ్రామాలలో సీసీ రోడ్లు వేస్తారు. దానికి ఒక కాంట్రాక్ట్ ఉంటుండు.
ఎస్సీ సబ్ప్లాన్ చట్టం కింద. ఆ ఎస్సీ సబ్ప్లాన్ చట్టం వర్క్స్ కూడా గ్రామ పంచాయతీ పాలక వర్గానికి ఒప్పజెప్తే ఇంకొంచెం డెవలప్మెంట్ చేసుకునే విధంగా కూడా అవకాశాలు ఉంటాయని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల కాలం పాటులో గ్రామ పంచాయతీ వ్యవస్థ లేక ఇందిరమ్మ కమిటీలు అనేది వేసి గ్రామాలలో అసలైన అర్హుల్ని మర్చిపోయి సొంత వారికి ఇచ్చుకొని ఇండ్లు నిరుపేదలను మర్చిపోయిన వ్యవస్థగా మా ఏరియాలో కనబడది. అందుకనే ఇందిరమ్మ కమిటీలను కూడా రద్దు చేసి గ్రామ పాలక వర్గానికే మళ్ళీ కొత్తగా వచ్చే ఇండ్లు అని నియమించే విధంగా గ్రామ పరిపాలన వర్గానికి ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నానండి. అదేవిధంగా గ్రామ పంచాయతీలోని కొన్ని భూములు ఉంటాయి. ఆ భూములను కూడా సదును చేసే విధంగా సదును చేసి గ్రామంలో ఉన్న నిరుపేదలు ఎవరైతే ఉంటారో మినిమం కనీసం ఒక 100 గజాల జాగాని ఇచ్చే ఏర్పాటు ఎసులుబాటును కూడా గ్రామ పంచాయతీలకి కల్పించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నానండి. అంటే నేను మాట్లాడుతుంది డిమాండ్స్నే ఉన్నది అనిపించుకుంటుందేమో. కరెక్టే కానీ కొంచెం టైం. థ్యాంక్ యూ అండి. అదే థ్యాంక్ యూ అండి. నాతోటి వచ్చిన సర్పంచులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్. మాది కొణిజర్ల మండలం, ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం శంకరాపాలెం గ్రామం సార్. సార్ మా గ్రామంలో సీసీ రోడ్లు, అదే బీటీ రోడ్లు సరిగా లేవు. దాదాపుగా రైతులు పొలం దగ్గర పోవాలంటే మందు కట్టలు వేసుకొని దాదాపు 2-3 కిలోమీటర్లు భుజం మీద వేసుకొని పోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్. అదొకటి దృష్టిలో ఉంచుకోవాలి సార్. మా గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉంది సార్. 400 మంది పిల్లలు చుట్టుపక్కల 2-3 గ్రామాల నుంచి వస్తున్నారు. మా ఊరు ముందు పగిడేరని, తీగల బంజారు దగ్గర పగిడేరని ఒక ఏరు ఉంది సార్. అది వర్షం వచ్చినప్పుడల్లా ఆ పగిడేరు రావడం వల్ల 2-3 రోజులు స్కూల్కి సెలవులు వస్తున్నాయి. ఎన్నిసార్లు ఎంపీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినా దాన్ని పట్టించుకోలేదు సార్. మా సింగరాపల్లి రెవెన్యూ పరిధిలో 50 సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ చిన్నకారు రైతులు 300 మంది 250 ఎకరాలు అప్పుడున్న రజాకారులు ఆ పాలనలో కొనుక్కున్నారు సార్. ఇంత మట్టికి దానికి పట్టాలు ఇవ్వలేదు. దానికి పిఎం కిసాన్ కానీ రైతు బంధు కానీ ఇంత మట్టికి వచ్చిన దాఖలాలు లేవు సార్. కొంచెం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాన్ని చేయవలసిందిగా కోరుతున్నాం సార్. అదేవిధంగా అర్హులైన వారికి పెన్షన్ 7 సంవత్సరాల నుంచి అర్హులైన వారికి పెన్షన్ ఎంత మట్టికి రాలేదు సార్ మా విలేజ్లో. ప్రతి పెన్షన్దారులు వికలాంగులైతే, వృద్ధాప్య పెన్షన్ వాళ్ళైతే, వితంతులైతే వచ్చి ఈసారి మీకు ఓటేస్తున్నాం, ఖచ్చితంగా మీరు ఈసారి పెన్షన్ తెప్పియాలని చెప్పేసి మమ్మల్ని గట్టిగా అడిగారు సార్. అదొకటి దృష్టిలో ఉంచుకోవాలని మేము ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను సార్.